ధరణి పోర్టల్లో పెండింగ్ దరఖాస్తులకు త్వరలోనే పరిష్కారం దొరకనుంది. పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశాలిచ్చారు. అదనపు కలెక్టర్లు ఆర్డీఓలకు మార్గదర్శకాలు జారీ చేశారు. కోర్టు కేసులకు సంబంధించిన దరఖాస్తులు, నాలా అప్లికేషన్స్, మ్యూటేషన్, పాస్బుక్లో కరెక్షన్స్ చేసే బాధ్యత ఇకపై అదనపు కలెక్టర్లపై ఉండనుంది. గతంలో ధరణిలో ఇలాంటి సదుపాయం లేక రైతులు ఇబ్బందులు పడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, ధరణిలో పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి పరిష్కారం దిశగా అడుగులు పడబోతున్నాయి కదా, ఎలాంటి చర్యలు ఉంటాయి? కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులు అనేక సమస్యలు పడ్డారు. ఆ రికార్డులో ఉన్న భూమి మాత్రమే ఆ ధరణి పోర్టల్లోకి ఎక్కింది. రికార్డులో లేని భూములు ఆ ధరణి పోర్టల్లోకి ఎక్క రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. అంతేకాకుండా ధరణిలో ఒకసారి రిజిస్టర్ అయితే దాన్ని మార్పులు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కోర్టు మెట్లెక్కితే తప్ప పరిష్కారం దొరకపోయేది. అయితే కాంగ్రెస్ సర్కార్ అయితే కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైతే ధరణికి సంబంధించి రైతులకు సంబంధించి ఏదైతే భూమి ఉంటుందో ఆ భూమికి సంబంధించి ఆ కోర్టు కేసులు ఏదైనా ఉన్నా సరే, మ్యూటేషన్కి సంబంధించి పాస్బుక్లో తప్పులు దొరికినా, ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా సరే వీటన్నిటి కూడా పరిష్కార మార్గాలు చూపెట్టాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు కలెక్టర్లకు, అధికారులకు అప్పచెప్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఒక భూమిని అంటే చాలా వరకు వేరే వ్యక్తికి అమ్మినా సరే, అధికారులకు ఆ విషయం తెలిసినా కానీ సరే మ్యూటేషన్ అడ్డుకునే హక్కు అయితే అధికారులకు లేకుండా పోయింది. వాటన్నిటికి కూడా చెక్ పెట్టి ఎందుకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మ్యూటేషన్ సంబంధించి కలెక్టర్, కోర్టు కేసులకు సంబంధించి కలెక్టర్కు అప్పీల్ చేసుకుంటూ కూడా అప్పీల్ చేసుకునే అవకాశం కలెక్టర్కు ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పింది. అంతేకాకుండా నాలాకు సంబంధించి ఏవైనా అప్లికేషన్ చేసుకోవాలన్నా కానీ కలెక్టర్కు అప్లికేషన్ చేస్తుంది. అయితే గతంలో మాత్రం ఏదైనా ధరణికి సంబంధించి మాత్రం ధరణిలో ఒకసారి రిజిస్టర్ అయితే మాత్రం దాన్ని మార్పులు చేర్పులు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఈసారి ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా అయితే కలెక్టర్లకు అధికారాలు అప్పచెప్తూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా నాలాలకు సంబంధించి కోర్టు కేసులు, పాస్బుక్లో తప్పులు దొరికినా సరే గతంలో కోర్టు మెట్లెక్కితే తప్ప పరిష్కార మార్గం దొరికేది కాదు. ఈసారి అంటే రైతులకు అనుకూలంగా ఉండేందుకు, రైతుల సమస్యలు తొందరగా సాల్వ్ అయ్యేందుకు అయితే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈ మేరకు ఎవరైతే రైతులు ఉంటారో రైతులంతా కూడా ఈ అప్లికేషన్ చేసుకునే వాళ్ళంతా కూడా ముందుగా ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఎంఆర్ఓ ధృవీకరించిన తర్వాత ఆర్డీఓకు సెండ్ చేస్తారు. ఆర్డీఓ నుంచి కూడా కలెక్టర్కు ఏదైతే ఈ యొక్క దరఖాస్తు పరిశీలన ధృవీకరించిన తర్వాత, ఆర్డీఓ ధృవీకరించిన తర్వాత కలెక్టర్కు పంపిస్తారు. కలెక్టర్ ఈ యొక్క దరఖాస్తును తిరస్కరించవచ్చు, లేదు ఆమోదించి ఆ యొక్క తప్పులు ఏవైతే ఉంటాయో తప్పులను సవరించవచ్చు. అయితే అది ఫైనల్గా కలెక్టర్ తీసుకుంటారు నిర్ణయం. అయితే ప్రధానంగా ఈ యొక్క అంటే అయితే గతంలో పోలిస్తే ఇప్పుడు ఆర్ఓఆర్ చట్టంలో భాగంగా అయితే ఈ యొక్క ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అయితే అసైన్డ్ భూములకు సంబంధించి, అదేవిధంగా వారసత్వ భూములకు సంబంధించి అయితే డైరెక్ట్గా ఆర్డీఓకి అప్లై చేసుకోవాలి. ఆర్డీఓ పరిశీలించిన తర్వాత కలెక్టర్కి అయితే సిఫారసు చేశారు. కలెక్టర్గా తుది నిర్ణయం అయితే తీసుకుంటారు. అయితే ఈ ధరణి పెండింగ్ దరఖాస్తులకు సంబంధించి ఈ పరిష్కారాలన్నీ కూడా ఎంత త్వరితగతిన అయ్యే అవకాశం ఉందంటారు? ప్రియా, అయితే గతంలో పోలిస్తే గతంలో ఏదైతే ధరణి పోర్టల్కి సంబంధించి ఒకసారి కనుక రికార్డులో నమోదైతే మాత్రం ఆ కోర్టు మెట్లెక్కినా కానీ సరే కొన్నిసార్లు పరిష్కార మార్గాలు దొరికేది కాదు. రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడేవారు. అయితే ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు ముందు నుంచి కూడా స్వయాన సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు ధరణి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పేసి కూడా ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం రైతులకు శుభపరిణామం అని చెప్పొచ్చు. చాలా తొందరగా అయితే
అయితే గతంలో కన్నా చాలా వేగంగా ఒక 10 నుంచి 15 రోజుల్లో అయితే ఈ యొక్క ధృవీకరణ పూర్తి చేసుకొని కలెక్టరు తుది నిర్ణయం తీసుకుంటారు. మొదటగా ఎంఆర్ఓకి అప్లై చేసుకోవాలి. ఎంఆర్ఓకి అప్లై చేసుకున్న తర్వాత ఎంఆర్ఓ పరిశీలించిన తర్వాత ఈ యొక్క దరఖాస్తును ఆర్డీఓకు సిఫారసు చేస్తారు. ఆర్డీఓ పరిశీలించిన తర్వాత కలెక్టర్ అయితే తుది నిర్ణయం తీసుకుంటారు. అయితే ఈ యొక్క నిర్ణయం అనేది కలెక్టర్ ఖచ్చితంగా తీసుకోవాలనే లేదు. కలెక్టరు ఖచ్చితంగా దీన్ని తిరస్కరించవచ్చు కూడా. ఎందుకంటే ఏదైనా తప్పులు ఉన్నాయి కానీ మ్యూటేషన్ సంబంధించి ఒకే భూమి చాలామందికి కూడా అమ్ముడిపోయి ఉంటుంది. కొంతమంది అంటే కావాలని కబ్జాదారులు కూడా ఉంటారు కాబట్టి కబ్జాదారులు కూడా కావాలని చెప్పేసి కూడా ఈ యొక్క భూమికి సంబంధించి అంటే వేరే వాళ్ళ భూమిని లాక్కునే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి కొన్నిసార్లు అధికారులకు అంటే గతంలో అధికారులకు తెలిసినా కానీ సరే అడ్డుకునే పరిస్థితి లేకుండే. ప్రస్తుతం తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా అధికారులు ఈ యొక్క నిర్ణయం తీసుకోవచ్చు. ఈ నిర్ణయం తీసుకొని కబ్జాదారులకు కూడా చెక్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి త్వరితగిన నిర్ణయాల వల్ల అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతుల సమస్యలకు త్వరితగా పరిష్కారం దొరికే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రియా. రైట్ హరికృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.